షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. None can thwart God's plans. None can thwart God's plans. ఎవరు కూడా దేవుని యొక్క ప్రణాళికలను ఆపలేరు. దేవుడు ఏదైతే చెప్పాడో అది తప్పకుండా నెరవేరి తీరుతుంది. ఆయన వాక్ నిష్ఫలమే వెనక్కి వెళ్ళదు. దేవునికి అనుకూలమైన కార్యాన్ని జరిగిస్తుంది. లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మీయా గ్రంథము 49వ అధ్యాయం 34 నుంచి చదువుకుందాం. యూదారాజైన సిద్కియా నిలబడి ఆరంభంలో యెహోవాకు ప్రవక్త ఇర్మీయాకు ప్రత్యక్షమై ఏలాముకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వెంటిని వెరుచుచున్నాను. 4 దిశల నుండి 4 వాయువులను ఏలాము మీదకి రప్పించి 4 దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. 38వ వచనం. నా సింహాసనం అచ్చనే స్థాపించి ఏలాము రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. ఏలాము ఎవరి? ఎలామీయులు, షేము సంతతి వారు. ఎలామీయులు షేము సంతతి వారు, నోవు కుమారుడైన షేము సంతతి వారు. ఆదికాండం 10వ అధ్యాయము 22వ వచనంలో సత్యాలను గమనించవచ్చు. నోవు సంతతి వారు, షేము సంతతి వారు ఎలామీయులు. ప్రస్తుతం గమనించినప్పుడు వీరినే ఇరానియన్స్ అంటారు. ఇరాన్ దేశము ప్రస్తుతము అప్పుడు ఎలాం దేశముగా పిలువబడుతున్నది. ఒకప్పుడు పర్షియాగా ఉండింది. ఆ తర్వాత కాలక్రమేణా అది ఇరాన్గా రూపుదిద్దుకున్నది. ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం గమనిస్తూనే ఉన్నారు. ఇర్మీయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. జరగబోయే విషయాలను దేవుడు సూచించాడు. ఇరాన్ గమనించినప్పుడు వాక్య భాగంలో ప్రవక్త ఇర్మీయా చెప్పాడు, ఏలాం యొక్క బలమునకు ముఖ్యాధారమనేది వెంటిని వెలుచుచున్నాను. 4 దిశల వారిని చెదరగొట్టేదను. నశింపచేసే అధిపతులను రాజులను నశింపచేస్తున్నాడు. నా సింహాసనం అక్కడ స్థాపిస్తానన్నాడు. దాదాపు 9,000 మంది యూదులు ఇరాన్లో ఉన్నారు. సినగోగులలో ప్రార్థన చేసుకుంటున్నారు. వారికి ఎలాంటి ఆధిక్యతలు లేవు. అక్కడ ట్రీటెడ్ యాజ్ బీయింగ్ సెకండ్ క్లాస్ సిటిజన్స్. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఇస్రాయేలు జనాంగము దేవుని యొక్క ప్రజలు, ద చోసన్ పీపుల్ ఆఫ్ గాడ్. నేను వారి పక్షం ఉన్నాడు. ఇంతవరకు జరిగిన యుద్ధములలో ఇజ్రాయెల్ దేశం జయించినది ఏది కూడా లేదు. God is with them. God will fight battle for his people. తన ప్రజలు కూడా యుద్ధం జరిగించే దేవుడు ఆయన, కాపాడే దేవుడు. కాబట్టి ప్రవచ అక్షర నెరవేర్చబడుతుంది. నా సింహాసనం ఎలాములో ఇరాన్ను స్థాపిస్తానంటున్నాడు. చరిత్ర అంతా గమనించినప్పుడు ఒకప్పుడు పర్షియా రాజు కొరేష్ బబులోనులో యూదులను వెలుపకి రప్పిస్తాడు. మందిరం కట్టుకోవడానికి ఆయన అనుమతిస్తాడు. అశ్వరస్ రాజే కానీ అర్థశస్త రాజే కానీ వీరందరూ కూడా యూదులకు ఎంతగానో సహాయపడిన వారే. కానీ కాలక్రమేణా గమనించినప్పుడు ప్రస్తుతం ఎలామీయులు అనగా ఫైనల్స్ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఉంటున్నారు. కాబట్టి తన ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఏ శక్తి కూడా
జయించలేదు. ప్రభు వారి పక్షమున విజయమిచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ వాక్య భాగం, ఈ ప్రవచనం అక్షరాలుగా నెరవేర్చబడుతుంది. దేవుడు చెప్పిన ఈ మాట నిర్ధారణ కానేది. కాబట్టి ప్రే ఫర్ ఇజ్రాయెల్ ద పీస్ ఇన్ మిడిల్ ఈస్ట్. దేవుడు తన ప్రణాళిక నెరవేర్చి ఈ వాక్య ప్రకారం తప్పకుండా నెరవేర్చబడుతుంది, నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తూ ప్రభు నామములో మీకు శుభములు అందిస్తూ దేవుడు తన కార్యాలు జరిగించాలని కోరుకుంటూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. మహోన్నతుడ, మహాగరుడ, మీకు స్తుతి స్తోత్రుడు నాయన. మీ ప్రణాళికలు ఎవరు అడ్డుకోలేరు తండ్రి, మీ మాటలను ఎవరు అడ్డుకోలేరు నాయన. మీ తలంపులు గొప్పే కాబట్టి మీ ప్రజలకు విరోధం రూపించబడి ఆయుధం వర్ధిల్లదు కాబట్టి మీ స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధముల ప్రభానైనా ఇరాన్లోని యూదులు కానివ్వండి, మీ నమ్ముకున్న వీళ్ళకి క్షేమంగా ఉంటే కృప దయచేయండి. విజయం ఇచ్చే దేవుడు కాబట్టి మీ ప్రజలకు ఇశ్రాయేలుకు విజయం ఇవ్వగల దేవుడు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తమే ఆధీనముచ్చుకుని ప్రభువా నెమ్మదిపరిచి మీ వాక్యమును ప్రభువా తప్పక నెరవేర్చబడుతారని విశ్వసిస్తూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.